వరలక్ష్మి బ్యానర్పై నిర్మిస్తున్న నెక్స్ట్ ఫెస్టివల్ చిత్రాన్ని గ్రామీణ పల్లె వాతావరణంలో నిర్మిస్తున్నట్లు చిత్ర బృందం తిరుపతి ట్రస్టులో మీడియా ముందు తెలుపుతూ త్వరలో విడుదల కానున్న ఈ చిత్రాన్ని ప్రతి ఒక్కరూ ఆదరించాలని ప్రేక్షకులను కోరారు. ముఖ్యంగా ఈరోజు సినిమా రంగం అనేది భాగ్యనగరాలకే పరిమితమైపోయింది. హైదరాబాద్కి, చెన్నైకి, బెంగళూరుకి. అలాంటి సినిమా రంగం మన తిరుపతిలో కూడా మొదలైంది. చాలామంది పిల్లలు బీటెక్ ఇంజనీర్లు చదువుకొని తల్లిదండ్రులతో ప్రోత్సహించి మేము కూడా సినిమా రంగంలోకి అడుగు పెడతామని ఇప్పటికే లోకేష్ అంగేరి టీము 3 సినిమాలు తీయడం జరిగింది. ఇది నెక్స్ట్ ఫెస్టివల్ అనే సినిమా ఆల్రెడీ షూటింగ్ లాస్ట్ వరకు అయిపోయింది. ప్రెస్ వాళ్ళతో మనం కూడా తిరుపతిలో ఒక హీరోయిన్ మన పక్కింట్లో ఉంటే ఎలా ఉంటుందో, మన వీధిలో ఎలా ఉంటే ఎలా ఉంటుందో, మన ఊర్లో ఉంటే ఎలా ఉంటుందో అనే ఉద్దేశంతో అందరికీ తెలియజేయడానికి ఇప్పటికీ 3 సార్లు ప్రెస్ మీట్ పెట్టి 2 సినిమాలు కూడా రిలీజ్ చేశాం. చాలా థియేటర్లో కూడా చక్కగా ఆడింది. అదేవిధంగా ఇప్పుడు మేము తీసిన సినిమాలు 3 కూడా కుటుంబ సభ్యులతో మామ, అత్త, అన్న, మామ అందరూ కూడా ప్రతి ఒక్కరూ చూసి ఆనందించదగినటువంటి సినిమాలు తీసాం. కాబట్టి ఈ భగవంతుడి సన్నిధిలో ఒక ఇండస్ట్రీలు రావడం, మన తిరుపతిలో రావడం చాలా మనందరికీ కూడా ఆనందదాయకం. ముఖ్యంగా మీకు తెలియజేయడం ఏమంటే ఇప్పుడు చాలా వరకు కాలేజీలో ఉన్నటువంటి స్టూడెంట్సే ప్రోత్సహించినారు అనుకున్నాం. కానీ వాళ్ళ తల్లిదండ్రులు కూడా వచ్చి పిల్లలతో చక్కగా ఈ సినిమా చూశారు. నెక్స్ట్ ఫెస్టివల్ అనేది చాలా చెప్పుకోదగినటువంటి సినిమా. నెక్స్ట్ ఫెస్టివల్ అంటే దీంట్లో ఉన్నటువంటి ఒక ముఖ్య పాత్ర ఏమంటే ఒక గ్రామం, ఆ గ్రామం యొక్క విధానం, ఆ గ్రామంలో ఉంటే ఆ గ్రామం యొక్క పట్టుదల ఏమి, ఆ ఊరిలో ఉన్నటువంటి అవ్వాతాత ముసలి వాళ్ళు అంతా ఒక ఊరినంతా వదిలేసి బయట వెళ్ళిపోతారు. ఒక్కడ ఉన్నటువంటి అమ్మాయికి ఇబ్బంది కలిగితే దాంట్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ప్రోత్సహించి ఇతరులకు అన్యాయం జరిగితే ఎలా ఉంటుందని మహిళలందరూ కూడా ఓటవుతారు. అలాంటి పాత్ర దీంట్లో పెట్టి మన లోకేష్ అంగేరి తీయడం జరిగింది. కాబట్టి ప్రెస్ వాళ్ళందరూ కూడా ఆశీర్వదించి మన తిరుపతిలో రాబోయే రోజుల్లో కొన్ని 100 కోట్ల మంది సినిమా ఇండస్ట్రీలు నమ్ముకొని బతుకుతున్నారు. కాబట్టి తిరుపతిలో ఇప్పుడే చిన్న మర్రి విత్తనంలాగా వేసి అది వృక్షం అవుతుంది. ఇప్పుడు వీళ్ళందరూ కూడా తిరుపతిలో మనం ఆంధ్రప్రదేశ్ వేరే అయిన తర్వాత తిరుపతిలో కూడా వేరే వాళ్ళు 36 ఎకరాల్లో ఈ సినిమా ఇండస్ట్రీలో స్టూడియో కడుతున్నారు. 2 చోట్ల పుత్తూరు దగ్గర ఒకటి, తిరుపతిలో ఒకటి తీశారు. కాబట్టి ఆ కమిటీ కూడా ముందుకు వచ్చింది. రేపు రాబోయే రోజుల్లో ఈ రంగం ముందుకు రావాలంటే ముఖ్యంగా ప్రెస్ వాళ్ళు సహకరిస్తేనే ముందుకు వస్తారు. కాబట్టి ఈ సినిమా యొక్క నెక్స్ట్ ఆగస్టులో ఈ సినిమా రిలీజ్ అవుతా ఉంది. ఫస్ట్ ఫేజ్ ఇది. కాబట్టి ఒకసారి మీరందరూ కూడా దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్తారని మా లోకేష్ అంగేరి ద్వారాతో తెలియజేస్తున్నాం. ఇప్పుడు దీన్ని రిలీజ్ చేస్తాం. ఒకసారి మీరందరూ. మై సెల్ఫ్ లోకేష్ అంగేరి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ థ్యాంక్స్ చెప్పాలి సార్. చాలా చాలా థ్యాంక్స్ సార్, మా కోసం వెయిట్ చేశారు. సో నేను ఫస్ట్ ఫిల్మ్ చేసినప్పటి నుంచి ఇప్పుడు వరకు నాకు బ్యాక్ బోన్ కొనేది మీరే. సో ఈరోజు ఒక మంచి న్యూస్ చెప్పాలి. సో ఈరోజు ఈ ఫిలిమ్స్ నుంచి నేను పాన్ ఇండియా ఫిల్మ్ చేస్తున్నాను. వన్ డే మీరు గర్వంగా ఫీల్ అయ్యే తిరుపతి లొకేషన్ మీరు ఫీల్ అయ్యేలాగా చేస్తాను. ఇంకోటి ఏమంటే ఈరోజు ఈ నెక్స్ట్ ఫెస్టివల్లో మాది ఫస్ట్ లుక్ అండ్ టైటిల్ రిలీజ్ చేసేదానికి ఇక్కడికి వచ్చాము. సో మా టైటిల్ వచ్చి నెక్స్ట్ ఫెస్టివల్. సో ఈ సినిమా ఒక పల్లెటూరు నేపథ్యంలో తీస్తున్నాము. సో మా హీరోయిన్ అమృత బిందు కానీ, శివ కానీ, సో దీనిలో పనిచేసిన డిఓపి మన రవి గారు కానీ, జేపీ కానీ, మీరందరూ సహకరించే ఈ సినిమా ఇంత పెద్ద హిట్ అవుతుంది. సో సార్ మా మ్యూజిక్ డైరెక్టర్ వంశీ సారు. సో మీరందరూ కూడా మా లోకల్ టాలెంట్స్కి కొంచెం ఎంకరేజ్ చేయండి. సో మీరు ప్రౌడ్గా ఫీల్ అయ్యే రోజు ఖచ్చితంగా తీసుకొస్తాం. సో ఆగస్టులో ఎవరు మిస్ అవ్వకుండా ఈ సినిమా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సార్. హలో, అందరూ బాగున్నారా? నేను అమృత బిందు. ఈ మూవీ అందరూ ఫ్యామిలీతో వచ్చి వాచ్ చేసేలాగే ఉంటుంది. ఎంటర్టైన్మెంట్, ఫన్ అన్నీ బాగుంటుంది. అందరూ తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ. లక్ష్మి ప్రొడక్షన్స్ సార్. బ్యానరు ప్రొడక్షన్స్ 2 అది. సో మెయిన్గా ఏమంటే మన తిరుపతి సరౌండింగు కొట్టాల దగ్గర చేసాం.